మనలో కొంతమందికి మోకాళ్ళు బాగానే ఉంటాయి కానీ మోకాలు నొప్పి మాత్రం వేధిస్తుంటుంది. మెట్లెక్కడం దిగడం బాగా కష్టంగా ఉంటుంది. కింద కూర్చోవడానికి కూడా బాగా కష్టపడిపోతుంటారు. ముఖ్యంగా మహిళల్లో ఈ రకమైన మోకాలు నొప్పి అనేది ఎక్కువగా చూస్తుంటాం. మోచిప్ప కింద భాగంలోని కార్ట్లేజ్కి గాయాలైనప్పుడు, అది దెబ్బతిన్నప్పుడు ఇలా తరచూ మోకీలు నొప్పి బాధిస్తుంటుంది. మహిళల్ని వేధించే మోకీలు నొప్పికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బై అండ్ లార్జ్ ఎనీ డిజీజ్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ మనం చూసినప్పుడు మెయిల్ టు ఫీమేల్ ఇన్సిడెన్స్ అని ఉంటుంది. సో మగవాళ్ళకి ఎంత మాత్రం వస్తుంది, లేడీస్కి ఎంత వస్తుంది. బై అండ్ లార్జ్ హిస్టరీ ఆఫ్ మెడికల్ లిటరేచర్లో చూసినా కానీ ఇన్సిడెన్స్ ఆఫ్ నీ ఆర్థరైటిస్ లేడీస్లో 5 times ఎక్కువ ఉంటుంది. ఒక మెన్ పేషెంట్కి నీ ఆర్థరైటిస్ వస్తే 5 times లేడీస్కి సేమ్ ఆర్థరైటిస్ రావచ్చు. సో మోకాళ్ళ నొప్పులు ఎప్పుడు పట్టించుకోవాలంటే లెటెస్ట్ ఆ పెయిన్ మనకు ఒక 3 to 4 weeks నీ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత పెయిన్ ఎక్కువ ఉంటే అప్పుడు మనం దానికి ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. అరుగుదల గురించి మనకు స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయి, ఫ్రమ్ stage 1 to stage 4. దీన్ని మనం డయాగ్నోస్ చేసేది ఎక్స్రే ద్వారా మనకు తెలుస్తుంది. సో stage 1 ఆర్థరైటిస్ అంటే వెరీ ఎర్లీ స్టేజ్. ఎక్స్రేలో మనకి ఏం సిమ్టమ్స్ అంత కనపడవు. ఈ స్టేజ్లో మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకోవాలా, టాబ్లెట్స్ వాడాలా, ఎక్సర్సైజ్ చేస్తూ కింద కూర్చుండేది, పద్మాసనం వేసుకునేది, మెట్లకి ఎదిగేది వద్దు. అండ్ ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే స్లోగా 4 to 6 weeksలో ఇంప్రూవ్మెంట్ రావచ్చు. Stage 2, Stage 3 ఆర్థరైటిస్ ఉన్నప్పుడు మనం ఇంజెక్షన్స్ ట్రై చేయవచ్చు, ఫిజియోథెరపీస్ ట్రై చేయవచ్చు, అండ్ లాంగ్ టర్మ్ మెడిసిన్స్ కొంచెం న్యూట్రిషన్ కార్టిలేజ్ ఇంప్రూవ్ చేసే వాడవచ్చు. సో అలాంగ్ విత్ పెయిన్ కిల్లర్స్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అండ్ ఇంజెక్షన్స్తోని Stage 2, Stage 3 వాడవచ్చు. యూజువలీ Stage 3లో కొంచెం లైఫ్ స్టైల్ ఎక్సర్సైజెస్ చేంజెస్ చేయాల్సి వస్తుంది. అంటే వాకింగ్ ఎక్కువ చేసేవాళ్ళు కొంచెం వాకింగ్ కట్ డౌన్ చేసి, వెయిట్ మోకాల మీద పడుకోకుండా సైక్లింగ్, ఎలిప్టికల్ లాంటి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. నా ఇది కాక లేట్ స్టేజ్, ఫైనల్ స్టేజ్ మనం Stage 4 ఆర్థరైటిస్ రీచ్ అయినప్పుడు, అంటే బోన్ తగిలినప్పుడు, డిపెండింగ్ ఆన్ హౌ బ్యాడ్ ద ఆర్థరైటిస్ ఇస్ అది మనకు సిమ్టమ్స్ బట్టి చూసి సర్జరీ గురించి ఆలోచించుకోవాలి. ఎర్లీ స్టేజెస్ ఉన్నప్పుడు ఒక పార్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు పార్షియల్ రీప్లేస్మెంట్ చేయవచ్చు. లేటర్ స్టేజెస్ ఇంకా మిగతా కంపార్ట్స్ పని అవైలబుల్ అయినప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయవచ్చు. ఈ సర్జికల్ పద్ధతి చేసేది మనం నావిగేషన్స్ వాడవచ్చు, పాతకాలంలో స్టాండర్డ్ సర్జరీ వాడవచ్చు, లేకపోతే రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ ఆల్సో వాడవచ్చు. ఆల్ దిస్ మనం మన డాక్టర్తో డిస్కస్ చేస్తే ప్లాన్ చేసుకోవచ్చు. సో లేడీస్ కొంచెం వెయిట్ మెయింటైన్ చేయకపోతే, ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఓవర్ ద ఇయర్స్ ఆఫ్ 10 yearsలో నీ ఆర్థరైటిస్ ఎక్కువ వస్తుంది. ఎప్పుడైనా చిన్నప్పుడు దెబ్బ తగిలినా కానీ జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసుకోకపోతే అప్పుడు నీ పెయిన్స్ నీ ఆర్థరైటిస్ రావచ్చు. సో లేడీస్లో ఉండే కారణం ఫార్ నీ ఆర్థరైటిస్ బేసికలీ జెనెటిక్ ఇస్ వన్ థింగ్, అండ్ హిస్టరీ ఆఫ్ ద డిజీజ్, అండ్ ఆల్సో వెయిట్. సో వెయిట్ మెయింటైన్ ఎక్కువ చేసి, వెయిట్ ఎక్సర్సైజ్ సరిగా చేయకుండా, మసిల్ స్ట్రెంత్ సరిగా లేకపోతే డెఫినెట్గా నీ ఆర్థరైటిస్ త్వరలో రావచ్చు.